మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ అభియాన్లో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజ శాంతి భద్రతలకు, యువత భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని పేర్కొన్నారు. నేటి సమాజంలో ముఖ్యంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తత చాలా అవసరమని చెప్పారు. మాదక ద్రవ్యాల బారిన పడిన యువత విద్య, వృత్తి, కుటుంబ బంధాలు, ఆరోగ్యం అన్నింటినీ కోల్పోయే ప్రమాదం ఉందని ఎస్పీ హెచ్చరించారు. డ్రగ్స్ అలవాటు కాదు, అది జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనం అని పేర్కొంటూ యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా విద్యార్థుల్లో అవగాహన పెంపు అత్యవసరం అని పేర్కొన్న ఆయన మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక దుష్ప్రభావాలు, డ్రగ్స్కు అలవాటు పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు గమనించాల్సిన ముందస్తు హెచ్చరిక సంకేతాలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.